తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. గంగోత్రి, ఏదైతే ఉపరితల అల్పపీడనం వల్ల గత 4 రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తుంది. అదేవిధంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన వెంకటాపురం, వాజేడు మండలాల్లో అతి ఎక్కువగా వర్షపాతం నమోదవడంతో, విపరీతమైన వర్షం పడడంతో వాగులు, గోదావరి ఏదైతుందో ఉప్పొంగి వరద తీవ్రతగా ఉన్నది. అదేవిధంగా పర్యాటకుల ప్రాంతమైన బొగుత వాజేడు మండలం బొగుత జలపాతానికి, అటు వెంకటాపురం మండలంలో ముత్యంధార జలపాతానికి పర్యాటకుల తాకిడి అయితే పెరిగింది గంగోత్రి. అదే దాని విషయంపై నీట్ చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 7 మంది వచ్చేసి దాన్ని వర్షాకాలంలో వచ్చేసి ఆ బొగుత జలపాతానికి, ముత్యంధార జలపాతానికి వచ్చేసి చిక్కిపోవడం జరిగింది. దానికి వెంటనే వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ అండ్ ఎస్ఐ తిరుపతిరావు కలిసి ఆ సిబ్బందితో కూడిన వెళ్లి ఆ ఎవరైతే తప్పిపోయిన విద్యార్థులను వాళ్ళని సేవ్ చేయడం జరిగింది గంగోత్రి. అదే విషయానికి వస్తే నిన్నటి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురిసి ఈ రోజు మాత్రం కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది గంగోత్రి. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ వర్షంతో మెయిన్ గా రైతుల కళ్ళల్లో ఆనందాలు చూడవచ్చు. ఎందుకంటే రైతులు గత కొన్ని రోజుల నుంచి వర్షాలు లేక అయ్యో వర్షం లేదనే పరిస్థితిలో ఇబ్బందులు పడ్డ దృష్ట్యా ఈ 4 రోజులు పడ్డ వర్షాలతో రైతులు వరి నాట్లు సులభంగా వేసుకోవడం జరుగుతుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు. ఎంపీటీసీ రోడ్లప్పుడు వస్తారు, రికార్డు చేయి. రారు ఊరు